వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కమూడి రాజా మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏం చెప్తారు? గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించేటటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని యువతని మోసగించినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇక 2 సంవత్సరాల సమయం ఇచ్చాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాస్త స్టెబిలైజ్ అవడానికి ఎవరైనా కూడా కాస్త అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు దాకా కూడా ఎదురు చూసాం. మెల్లగా ఉద్యమం పాట పడతాం. ఏదైతే ఢిల్లీలో మన దేశ రాజధానిలో మరి కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదుల్ని కదిలిచ్చి కేంద్ర మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. వాళ్ళు వారిని స్ఫూర్తిగా తీసుకుని రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం కూకటి వేళ్లతో కదిలిచ్చేటట్టుగా ఖచ్చితంగా పనిచేస్తాం. విద్యార్థుల తరఫున యువత తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు, అక్రమ అరెస్టులు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా యామాయామీలు ప్రజాప్రతినిధులను అరెస్టులు చేస్తున్నారు. ఏం సార్, మీ వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎటువంటి హెచ్చరిక జారీ చేయాలి? ఎంతసేపు ఉన్న పూర్వం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థుల్ని అణచివేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఏకైక పాలసీతో ఆయన రాజకీయ థియరీ అంతా కూడా నడుస్తుంది. ఈ పాలనలో మరీ ముఖ్యంగా ఈ టెన్యూర్లో బాగా అది పరాకాష్ఠకు చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే కూడా ఒక అతి సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ప్రారంభమై మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా అందరి మీద వందల కొద్దీ కేసులు పెట్టి తెల్లారు లెగిస్తే వాళ్ళని కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడి వెనక్కి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. రాజనగరానికి సంబంధించి మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే మీ పైన చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. అందులో మీరే చెప్పారు కదా, ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు అనేటువంటిది. ఏదో అనుకోకుండా అదృష్టం కొద్దీ ఏదో అవకాశం వచ్చింది. ప్రజలు కూడా కళ్ళు తెరుచుకున్నారు, చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది. బహుశా ఈవేళ నిన్నట్లో ప్రారంభించినట్టున్నారు ఈ డోర్ టు డోర్ వెళ్ళేటటువంటి. అక్కడ చెప్తారు వీళ్ళ పని, చీపిరి కట్టలు, చెప్పులు అన్నీ రెడీగా పట్టుకుని కూర్చున్నారు ప్రతిసారి.